కట్కేసర్ మండలంలో రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా దీనికి మన ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మన ప్యాక్ చైర్మన్ రామ్ రెడ్డి గారు, మిగతా కోర్ కమిటీ సభ్యులు, అదే మాదిరిగా మా కొండల్ రెడ్డి, మా విష్ణు, మా కౌన్సిలర్సు అందరికి కూడా నమస్కారం. ఏది ఏమైనా రెడ్డి సంఘం గత 1980s అంది కూడా ఇక్కడ రీసెర్చ్ చేసుకొని నడుస్తూ ఉంది. గత పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు సురేందర్ రెడ్డి గారు ఈ స్థలదాత. అప్పటి నుంచి ఆయన ఎంత సంపాదించిండా, ఏం చేసిండా, కుమారుడు ఇక్కడనే ఉన్నాడు. కానీ అప్పుడు ఆ స్థలం ఇచ్చినందుకే ఈ బిల్డింగ్ ఇక్కడ నిలబడ్డది. ఆయనకు కూడా చాలా చాలా నమస్కారాలు. ఏది ఏమైనా ఏది మన ఎంబడి రాదు, ఏది చేసుకున్నా అట్లా దాతల పేర్లు ఎప్పటికీ చరిత్రలు నిలిచిపోతాయి. అందుకే తప్పకుండా రెడ్డి సంఘానికి కూడా కలెక్టర్ ఆఫీస్లో 2 ఎకరాలు ఫార్వర్డ్ అయిపోయింది, కంప్లీట్ అవుతుంది. అది రాగానే కూడా పెద్ద ఎత్తున బిల్డింగ్కు నా వంతు సహకారం కూడా చేస్తాను కూడా అందరికి కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి కుల సంఘాలకు నేను మొన్న ఎలక్షన్ కంటే ముందే ప్రతి కుల సంఘాలకు వాళ్ళకు డెవలప్మెంట్ కోసం కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ మినీ ఫంక్షన్ హాల్ల కోసం కానీ ఎంతో మందికి జాగాలు ఇప్పించినా కట్టిపించిన. అదే మాదిరిగా మొత్తం ఈ ఎలక్షన్ కంటే ముందు 6 నెలల ముందు 120 గుళ్ళు కట్టించిన కుల సంఘాలు. పెద్దమ్మ గుడని, పోచమ్మ గుడని, మల్లన్న గుడని, కుర్మ సంఘానికి బీరప్ప గుడని, అట్లా రకరకాల కుల సంఘాలకు అందరు కూడా కట్టించిన. ఎందుకంటే చరిత్రలు మిగిలిపోవాలి, అయ్యేదేం లేదు. నేను 71 సంవత్సరం ఎంపీ చేసిన, ఎమ్మెల్యే చేసిన, మినిస్టర్ చేసిన, మళ్ళీ ఎమ్మెల్యే అయినా. అందుకే ప్రజలకు సేవ చేయాలంతే. ఇలా ఎమ్నంపేట గుడికి పోయి వచ్చిన, ఆడ రంగనాయక స్వామి టెంపుల్ పోతే చాలా సంతోషం అనిపించింది. ఆ గుడి నేను రాకముందుకు 5 ఏళ్ల ముందు పడవడి ఉండే, 1 ఎకరా కబ్జాకై ఉండే, 1 ఎకరాలనే ఉండే గుడి. ఎవరు పట్టించుకోలే, పాత పురాణతమైన గుడి. ఆ గుడిని నేను పట్టించుకొని దానికి చైర్మన్ వేసి, ఆ చైర్మన్ కూడా రాజేష్ గౌడ్ 10 లక్షల రూపాయలు ఇస్తే దానికి మళ్ళీ గవర్నమెంట్లో 40 లక్షలు శాంక్షన్ చేపించి 50 లక్షలు కూడా చేపించి దాతలతోటి 2 ఎకరాలు టీపన్ పెట్టి జాగ తీసి ఇప్పుడు 2 ఎకరాలు దానికి కంపౌండ్ వాళ్ళు పెడితే బ్రహ్మాండంగా ధనుర్మాసం మంచిగా భక్తులందరూ కూడా పూజలు చేసుకుంటున్నారు. ఇలా పల్లకి మోసి అక్కడనే ప్రసాదం తినొచ్చారు. అట్లా ప్రతి గుడి, గట్టుమైసమ్మ గుడి కూడా దానికి కూడా ఎవ్వరు పట్టించుకోలే. 30-40 ఏళ్ల సంది దానికి కమిటీ వేసి, దానికి ధర్మకర్తలను వేసి అవందరిని వేస్తే ఇప్పుడు ఆ గుడికి కూడా లేఅవుట్ చేసేటోళ్ళు కూడా 2000 గజాలు ఇచ్చి దానికి కూడా ఎంత ఖర్చు అయినా సరే కమాన్ కట్టించి ఫంక్షన్ హాల్ కూడా కట్టిస్తారని వాళ్ళు కూడా మాట ఇచ్చారు. అట్లా ప్రతి గుడిని మనం అభివృద్ధి చేసుకునేది, ప్రతి సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి అందరికి కూడా నమస్కారం. 2 ఎకరాలు కలెక్టర్కి రాష్ట్రం, ఎంఆర్ఓ కూడా ఫార్వర్డ్ అయింది, అంతేలేమో కూడా వచ్చింది. తప్పకుండా అది శాంక్షన్ చేపిస్తాం.